నువ్వు చంపకపోతే అమృతను వదిలేస్తాను అనుకున్నావా? డబ్బులు విసిరేస్తే ప్రాణాలు తీయడానికి 100 మంది ఉన్నారు. దాని ప్రాణాలు తీసేదాకా వదలను. ఏంట్రా నువ్వు నా డార్లింగ్ ప్రాణాలు తీస్తావా? ట్రిగ్గర్ నొక్కానంటే గాల్లో కలిసిపోతావు. నువ్వేంట్రా చంపేది? ఒక్క నిమిషం. వికాస్, తీసుకో. నువ్వు ఇచ్చిన అమౌంట్కి ట్రిపుల్ అమౌంట్ ఇస్తున్నాను. మన డీల్ ప్రకారం అమృతని చంపలేకపోయాను, కానీ తనని పెళ్లి చేసుకుని సతీ సమేతంగా మీ ఇంటికి వచ్చి నీతో అన్ని విషయాలు చెప్పాలనుకున్నాను. నువ్వు ఇచ్చిన డబ్బుకి వడ్డీతో సహా నీకు విసిరేద్దాం అనుకున్నాను, కానీ ఇంతలోనే అమృత విషయం నీకు తెలిసిపోయింది. అయినా సరే నేను ఇంత చెప్పినా కూడా వినిపించుకోవే. మర్యాదగా ఈ డబ్బు తీసుకునేడు. అమృతని మర్చిపో. తీసుకో. తీసుకుంటావా లేదా? విక్రమ్, నన్ను మోసం చేసిన వాళ్ళని నేను ఎవ్వరిని వదలను. నువ్వు నా ప్రాణాలు తీసినా సరే నేనేం చేయాలనుకున్నా నా చేసి తీరుతాను. నా ముందు ఈ రేంజ్ లో రెచ్చిపోయిన వాడెవడో బతికి బట్ట కట్టలేదు. కేవలం నువ్విచ్చిన డీల్ చెయ్యలేకపోయానే అన్న ఒకే ఒక్క కారణంతో నిన్ను వదిలేస్తున్నాను. ఏం చేసుకుంటావో చేసుకో. ఓరా ఓ. వికాస్, అమృత విషయంలో నీ డెసిషన్ మార్చుకో. ఎందుకంటే ఈ రోజు నుండి అమృత నా మనిషి. అమృత ఇప్పుడు ఒంటరిది కాదు, తనకు తోడుగా ఈ విక్రమ్ భాయ్ ఉన్నాడు. అమృత నాకు కాబోయే భార్య. అమృతకి నాకు పెళ్ళయ్యే లోపు నువ్వు గాని నీ వాళ్ళు కాని ఎలాంటి హాని చెయ్యాలని చూసినా, తను నీ గురించి కంప్లైంట్ చేసినా మిమ్మల్ని అందరినీ అడ్డంగా నరికేస్తాను. పెట్రోల్ పోసి తగలబెట్టేస్తాను. గుర్తు పెట్టుకో. ఓ విక్రమ్, నా జీవితంలో మొదటిసారిగా నన్ను మోసం చేసిన వాడివి నువ్వేరా. నన్ను దారుణంగా అవమానించిన వాడు కూడా నువ్వే. నిన్ను వదలను. నాన్నా, నాకు మాట వచ్చేసింది, తూటానే పేల్తాను, గంగాధరం వస్తే గ్రనేట్లా విరుచుకుపడతాను అని తెగరెచ్చిపోయావు కదా. నువ్వేమీ చేయలేవు. చూసావుగా ఆ రోజు వాళ్ళు వస్తే నీ మనవడు వికాస్ ఎలా మేనేజ్ చేశాడో. రూపాయి పెట్టుబడి లేకుండా ఎలా కోటీశ్వరుడవుతున్నాడో చూసారా? ఆక్సిజన్ లేకుండానే ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కగలంత సమర్థుడు. అమ్మా, నానా, మా, నానా. ఇక నిశ్చితార్థానికి పెళ్లికి కూడా మిమ్మల్ని మేనేజ్ చేయడం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఇప్పటికైనా చచ్చిపోయిన అమృత గురించి ఆలోచించడం మానేసి వికాస్ రేణుకల పెళ్లి జరగడానికి సహకరించండి. 3 పూటలా భోజనం పెడతాం. అమ్మా, ఎక్కడ చచ్చారు వీళ్ళంతా?
వాడి పెళ్లి ఎలా జరుగుతుందంటే నాన్న నానా ఆ, రారా నీ పెళ్లి గురించే మాట్లాడుతున్నాను. నా పెళ్లి కాదు, నా దినం జరిగేలా ఉంది. ఏంట్రా అశుభం మాటలు? అవును, ఇక నుంచి అంతా శుభమే. నా జీవితానికి శుభలేఖ లేదు, శుభం కార్డు లేదు. నాన్న వికాస్, ఏమైందిరా? ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? రేయ్, కొత్త సమస్య ఏదైనా వచ్చిందా? టెన్షన్ పెట్టకుండా చెప్పరా. ఈ విషయం చెప్తే టెన్షన్ కాదు, డైరెక్ట్గా హార్ట్ అటాక్తో చచ్చిపోతావు. ఏంట్రా అంత డేంజర్ విషయం? అమృత బతికే ఉంది. ఆ విక్రమ్ మనల్ని దారుణంగా మోసం చేశాడు. వాడు అమృతం చంపలేదు. మనల్ని నమ్మించడం కోసం గన్ పేల్చాడు, కానీ అమృతం మీద కాదు. చచ్చిపోయిన దాని శవాన్ని భుజం మీద మోసుకెళ్ళాడని మనం అనుకున్నాం. మనం అలా అనుకునేలా వాడు నటించాడు. దాని శవం ఎక్కడో గుట్టలో కాల్చేశాను, టీవీలో చూశారా అని చెప్పింది కూడా మనల్ని నమ్మించడానికి వాడు ఆడిన నాటకం. నేను ఆ రోజే చెప్పాను, అమృత బ్రతికే ఉంది, ఢిల్లీకి ఫోన్ చేసింది తనే అంటే దయ్యమై వచ్చిందా అని వెటకారం చేస్తారా? రేయ్, రేణుకతో నీ పెళ్లి జరగదురా. మీరందరూ చిప్పకూడి తినే టైం దగ్గర పడింది. రేయ్ ముసలోడా, ఇప్పుడు నువ్వేం మాట్లాడుకు. నాకున్న కోపానికి నిన్ను. ఆగరా. రేయ్, ఆగరా, ఈయన సంగతి తర్వాత చూద్దాం. ముందు అసలు అమృత ఎక్కడుంది, ఏం చేస్తోంది? ఆ విక్రమ్ని పెళ్లి చేసుకుంటుంది. ఇదేంటండి, చచ్చింది అంటే పెళ్లి చేసుకుంటుంది అంటున్నారు? రేయ్, ఇక్కడి నుంచి మీకు అన్ని షాకులేరా? ముసలోడా నిన్ను. రేయ్, వదలమన్నానా? వదలనా? ఈ ముసలోడితో నీకేంట్రా? ఇంట్లోకి పద, అక్కడ మాట్లాడుకుందాం. పద. పద. ఆ విక్రమ్ని పెళ్లి చేసుకుంటుంది. అమృత విక్రమ్ని పెళ్లి చేసుకుంటుందా? భగవంతుడా, నా మనవరాలి జీవితం ఎటు పెడుతోంది? అన్యం పుణ్యం ఎరుగని అమాయకురాలి జీవితంలో ఇన్ని మలుపులా? అసలు ఈ విషయాలు నీకెవరు చెప్పారా? అమృత వెళ్ళి రేణుకను కలిసిందంట. దాన్ని కిడ్నాప్ చేసిన దగ్గర నుంచి ఆ విక్రమ్ అవుట్ హౌస్కి వచ్చి ఎత్తుకెళ్లే వరకు అన్ని విషయాలు చెప్పిందంట. అయితే లక్కీగా నా గురించి బ్యాడ్గా చెప్పిన విషయాలేవి రేణుక అస్సలు నమ్మలేదు. బట్ అమృత బతికే ఉందన్న నిజం నాకు రేణుక ద్వారా తెలిసింది. విక్రమ్ దగ్గరికి వెళ్ళి నిలదీస్తే అమృతం చంపలేదన్న విషయం చెప్పాడు. ఎంత మోసం! ఎంత దగా! విక్రమ్ చేసిన మోసానికి వాడిని అక్కడికక్కడే నరికేద్దామన్నంత కోపం వచ్చింది. కానీ ఏం చేయలేక కోపాన్ని అంచుకొని వచ్చేసాను. ఆ దరిద్రపు దాన్ని చూసి వాడేలా మనసు పడ్డాడ్రా? అంతా నా కర్మ. ఆ రోజు రాత్రి దానికి ఢిల్లీ నుంచి తెచ్చిన చీర నా చేతులతో నేనే స్వయంగా ఇచ్చి కట్టుకోమని చెప్పాను. లిప్స్టిక్ పెట్టాను, బుట్టెడు మల్లెపూలు కూడా కొనిచ్చాను. అవన్నీ ఎందుకు చేసావురా? అంతా నా కర్మ. ఆ రోజే మూడొచ్చింది. బలిచ్చే ముందు అలంకారం అనుకున్నాను. ఏం చేద్దాం, ఆ విక్రమ్ దాన్ని చంపడానికి వచ్చి శోభనం పెళ్లి కూతురులో ఉన్న దాన్ని చూసి ప్రేమలో పడ్డాడు. చంపకుండా ఎత్తుకుని వెళ్ళిపోయాడు. అంటే అమృత ఇప్పుడు రేణుకను కలిసింది, కానీ దాని మాటలేవి నమ్మలేదు. ఒకవేళ గంగాధరాన్ని కలిస్తే? నమ్ముతాడు. నన్ను అల్లుడిగా చేసుకోవడం గంగాధరం అంకుల్కి ఇప్పటికీ ఇష్టం లేదని రేణుక చెప్పింది. నమ్మడం తర్వాత ముందు పెళ్లి ఆపేస్తాడు. రే, ఇన్ని షాకులు తిని నాకేం అర్థమైందంటే మనం చాలా ప్రమాదంలో ఉన్నాం. అవునానా, మనం అమృతని ఇప్పుడు ఏం చేద్దామన్నా దానికి ఆ విక్రమ్ అండుంది. అయ్యో, ఇన్ని కష్టాలు పడి ఎంత చేసినా ఫలితం దక్కలేదు కదరా? అవునమ్మా, నా పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది. ఛ!
జరిగినా అమృత మన దగ్గరికి రాలేదు. అసలు తను మన గురించి ఏమనుకుంటోందో ముందు అది తెలుసుకోవాలి. తెలుసుకుని ఏం చేద్దాం నాన్న? నా మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయింది. అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ముందు అమృత దగ్గరికి వెళ్దాం పదండి. అది ఎక్కడుందో ఎవరికి తెలుసు? ఇంకెక్కడుంటుంది? తన అమ్మ బాబు ఇంట్లోనే ఉంటుంది. దానికి పెళ్ళి ఎవరు చేస్తారు? వాళ్ళే కదా. అయితే పదండి. కృష్ణమూర్తి, కృష్ణమూర్తి, ఒసే అమృత, ఎక్కడున్నావో బయటికి రావే. ఎందుకు వస్తుందమ్మా? మనం వచ్చామని తెలిసి దాక్కొని ఉంటుంది. దాక్కోవాల్సింది నేను కాదు, మీరు. ఏంటే బిల్డప్ ఇస్తున్నావు? బిల్డప్ కాదు వికాస్, ఇప్పుడు నా పొజిషన్ ఇది. నా ముందు నిలబడి మాట్లాడాల్సిన పొజిషన్ నీది. చూశారండి దీనికి ఎంత ధైర్యం వచ్చిందో? ఒసేయ్, నా కొడుకు పెళ్లి కాకుండా ఇంకా ఎన్ని రోజులు అడ్డుపడతావు? వాడి జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నావు? ఏంటి, మీ వాడి జీవితం నేను నాశనం చేశానా? నోరుంది కదా అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. నాశనం అయింది నా జీవితం. రేణుకని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలనుకుని నన్ను కిడ్నాప్ చేసి నా జీవితం నాశనం చేశాడు. ఆడపిల్ల కష్టాల్లో ఉంది కదా అని కొంచెమైనా జాలి చూపకుండా అడుగు అడుగునా నన్ను చిత్రహింసలు పెట్టాడు. నీ కొడుకు నా మానాన్ని, ఆత్మాభిమానాన్ని దోచుకున్నాడు. చివరికి నన్ను చంపాలనుకున్నాడు. నా మీద లెక్కలేనని పైసచ్చిక నేరాలు చేసి ఈరోజు బ్రతికి ఉన్నానని తెలిసి చూడ్డానికొచ్చారా? మీరంతా కలిసి నాకు చేసిన అన్యాయానికి మిమ్మల్ని ఒక్కసారి కాదు 100 సార్లు ఉరి తీయాలనుంది. అంటే మమ్మల్ని జైలుకి పంపాలని పగబట్టావా? నిన్ను చంపడానికి ఇన్ని ప్రయత్నాలు చేసినా చావకుండా ఇంకా బతికి ఏం సాధిద్దామనుకున్నావే? నాలాగే రేణుక జీవితం నాశనం కాకుండా కాపాడతాను. రేణుకతో నీ పెళ్లి జరగనివ్వను. ఏంటే నీకు ఇంకా సిగ్గు రాలేదా? రేణుక నిన్ను చెప్పుతో ఒకటి మారవా? నా ఫ్రెండ్ నన్ను అపార్థం చేసుకుంది కాబట్టి అలా ప్రవర్తించింది. నువ్వు అలా రేణుకని మాయ చేసావు, నమ్మించావు. కానీ ఏదో ఒక రోజు రేణుకకు నిజం తెలుస్తుంది. తెలిసేలా నేను చేస్తాను. అప్పుడు రేణుకి మిమ్మల్ని అందరినీ జైలుకి పంపిస్తుంది. కన్నీళ్లతో తడిచిపోయిన అవుతో సాక్షిగా చెప్తున్నాను, నా ప్రాణం ఉన్నంత వరకు మిమ్మల్ని, మీ అమానుషాన్ని మర్చిపోను. ఎప్పటికైనా నా టార్గెట్ మీరే.
చచ్చిపోయింది చాలు. మేమిక్కడికి వచ్చింది నీ సోది వినడానికి కాదు. ఇది సోది కాదు వికాస్. జీవితాన్ని పోగొట్టుకున్న ఓ ఆడపిల్ల ఆవేదన ఆక్రందన. మీరు చేసినవన్నీ తలుచుకుంటుంటే నా గుండె రగిలిపోతుంది. ఆ రోజు విక్రమ్ నన్ను చంపాడో లేదో తెలుసుకోవడానికి నువ్వు 10కి వచ్చినప్పుడే నువ్వు ఎంత కిరాతకుడవో నాకు అర్థమైంది. మీరంతా ఎంత అవకాశవాదులో ఇప్పుడు బయటపడింది. తెలుసుకున్నావుగా, ఏం చేస్తావు? ఏం చేస్తావే? ఆగరా. అరే వికాస్, నువ్వు ఆగు. చూడు అమృత, మేం చంపాలనుకున్నాం. ఆ విక్రమ్ పుణ్యాన బతికి బయటపడ్డావు. వాడిని పెళ్లి చేసుకుంటున్నావు. ఇక వాడితోనే ఉండు. మమ్మల్ని మర్చిపో. మేం నీ జోలికి రావు, నువ్వు మా జోలికి రావు. అంతేగాని అనవసరంగా నా పెళ్లి చెడగొట్టాలని ప్రయత్నం చేశావో చేస్తాను, చేసి తీరుతాను. నీ పెళ్లి రేణుకతో జరగనివ్వను. జరుగుతుంది. జరగదు. జరిగి తీరుతుంది. జరగనివ్వను. వచ్చాయి అమృత. నేను విక్రమ్ని కాదు, ఇక్కడే నిన్ను చంపేస్తాను. ఎప్పుడు అడ్డొస్తాడో చూస్తాను. ఈ రోజు నుండి అమృత నా మనిషి, నా మనిషి, నా మనిషి, నా మనిషి, నా మనిషి. అమృతకి నాకు పెళ్ళయ్యే లోపు నువ్వు గాని నీ వాళ్ళు కాని ఎలాంటి హాని చెయ్యాలని చూసినా, తను నీ గురించి కంప్లైంట్ చేసినా మిమ్మల్ని అందరినీ అడ్డంగా నరికేస్తాను, 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 పెట్రోల్ పోసి తగలబెట్టేస్తాను. గుర్తు పెట్టుకో, 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 పెట్టుకో. నువ్వు నన్ను చంపలేవని నాకు తెలుసు. నన్ను చంపితే ఏమవుతుందో అది నాకు తెలుసు. పాపం నీకే నా గొంతు మీద చేయి పెట్టాక తెలిసింది. ఈ విషయం విక్రమ్కు తెలిస్తే నువ్వు నీ ఫ్యామిలీ ఏమవుతారోనని. కాబట్టి ఈ క్షణం నుంచి మీరంతా ఎన్ని కుట్రలు పన్నినా నన్నేమీ చేయలేరు. చూడు వికాస్, మీరంతా కట్టుకుని నా దగ్గరికి ఎందుకు వచ్చారో నాకు తెలుసు. నేను చచ్చైనా సరే రేణుకతో నీ పెళ్లి జరగనివ్వను. ఒరేయ్, అరే వికాస్, ఆగరా నువ్వు. వదలనా? ఆగరా. అంటే మీరు దాని మాటలకు భయపడుతున్నారా? రేయ్ పదరా వెళ్దాం. పద. నన్ను వదలను నాన్న. పదరా. అమ్మా లేదమ్మా, ఈరోజు చంపేయాలి దాన్ని. నేను చెప్పే మాట వినరా. పద. పదరా, ఈ బండి తీ. నాన్నని కాపాడుకోవాలని లక్ష్యంగా ఉన్న నాకు మళ్ళీ వీళ్ళొచ్చి నా గత జ్ఞాపకాన్ని గుర్తు చేసి నన్ను రెచ్చగొట్టారు. విక్రమ్తో నా జీవితం ఏమవుతుందో నాకు తెలీదు. వికాస్, నేను బ్రతుకుంటే మాత్రం నీ అంత చూస్తాను. నిన్ను వదిలిపెట్టను. రేణుకతో నీ పెళ్లి జరగనివ్వను.